వెల్కమ్ టు ఫుడ్ వైస్ ఛానల్. మన ఇండియాలో చాలా న్యూట్రిషియస్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వాటిల్లో ఒకటి అయిన సీతాఫల్, రామాఫల్, లక్ష్మణ్ ఫల్, అలాగే హనుమాన్ ఫల్ పేర్లని మీరు వినే ఉండుంటారు. కానీ ఈ ఒక్కొక్క ఫ్రూట్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ అండ్ అలాగే వాటి డిఫరెన్సెస్, వాటి యొక్క న్యూట్రిషనల్ ప్రాపర్టీస్, అలాగే అవి తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేయండి. ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ వైస్ ఛానల్. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతే మొదటి ఫ్రూట్ సీతాఫల్. మీ అందరికీ తెలుసు, సీతాఫల్ని కస్టర్డ్ యాపిల్ అని కూడా అంటారు, లేదా షుగర్ యాపిల్ అని కూడా అంటారు. ఈ సీతాఫల్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి అనోనస్ క్వమోసా. ఇది నేటివ్ టు ఇండియా అన్నమాట. అండ్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రామాఫల్. రామాఫల్ని బులాక్స్ హార్ట్ అని కూడా అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనోనా రెటికులేటా. నెక్స్ట్ లక్ష్మణ్ ఫల్. లక్ష్మణ్ ఫల్ ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి అనోనా అటమోయా. ఇది ఒరిజినల్లీ ఫ్రమ్ సౌత్ అమెరికా అండ్ అలాగే సెంట్రల్ అమెరికా అనమాట. ఇది హైబ్రిడ్ ఫార్మ్ ఆఫ్ ద కస్టర్డ్ యాపిల్ అండ్ అలాగే చెరిమోయా. నెక్స్ట్ మన హనుమాన్ ఫల్. హనుమాన్ ఫల్ అనేది సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది జనరలీ ఫ్రమ్ ఇండియానే, కానీ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి అనోనా ముటికేటా. మనకి సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అని హనుమాన్ ఫల్నే కాదు, కొన్ని ఏరియాస్ లో లక్ష్మణ్ ఫల్ కూడా సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అని అంటారు. చూసినట్లయితే ఈ 4 ఫ్రూట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ లో ఫస్ట్ వర్డ్ సేమ్ ఉంది. అంటే ఈ 4 ఫ్రూట్స్ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవి, అదే అనోనేషియా ఫ్యామిలీ. ఇప్పుడు అపీరెన్స్ టెక్స్చర్కి వచ్చేస్తే సీతాఫల్ మీ అందరికీ తెలిసిందే. సీతాఫల్ చూడడానికి రౌండ్ లేదా హార్ట్ షేపుతో ఉంటుంది. అండ్ అలాగే బయట కొంచెం రఫ్గా ఉండి గ్రీన్ కలర్తో ఉంటుంది. అది మీరు కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే కనుక ఇన్సైడ్ క్రీమీగా అలాగే స్వీట్ టేస్ట్తో ఉంటుంది. ఆ పల్ప్ కూడా వచ్చేసి కస్టర్డ్ లైక్ లేదా చాలా పల్పీగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో చాలా సీడ్స్ కూడా ఉంటాయి. ఇంకా రామాఫల్కి వచ్చేస్తే మీ అందరికీ తెలుసు, రామాఫల్ని బులాక్స్ హార్ట్ అని కూడా అంటారని ఇంతాకే చెప్పాను. అది ఎందుకంటే రామాఫల్ యొక్క షేప్ వచ్చేసరికి హార్ట్ షేప్తో ఉంటుంది, కొంచెం బుల్లాక్ హార్ట్ లానే కనిపిస్తుంది అనమాట. అందుకే రామాఫల్ కి బుల్లాక్ హార్ట్ అనే పేరు కూడా ఉంది. ఇంకా అది కట్ చేసి కనుక మీరు చూస్తే చాలా పల్పీగా ఉంటుంది అండ్ అలాగే దాని టెక్స్చర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది కొంచెం స్వీట్ గా అలాగే సోర్గా కూడా ఉంటుంది. ఇంకా దీనిలో సీడ్స్ గురించి మాట్లాడితే సీడ్స్ చాలా తక్కువగానే ఉంటాయి. ఇది రైపన్ గా ఉన్నప్పుడు మాత్రం బ్రౌన్ లేదా రెడ్ కలర్ లోకి టర్న్ అవుతుంది. ఇనీషియల్ గా గ్రీన్ గానే ఉంటుంది. ఇంకా లక్ష్మణ్ ఫల్ అలాగే హనుమాన్ ఫల్ షేప్ వైజ్ కావచ్చు, అపీరెన్స్ వైజ్ కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మణ్ ఫల్ కి పైన మీరు చూసినట్టయితే సర్ఫేస్ కొంచెం సాఫ్ట్ గా ఉండి అక్కడక్కడ మాత్రమే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. కానీ హనుమాన్ ఫల్ కి ఓవరాల్ ఫ్రూట్ అంతా కానీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అలాగే అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ అలాగే లక్ష్మణ్ ఫల్ లో కొంచెం సీడ్స్ తక్కువ ఉంటాయి కంపేర్డ్ టు హనుమాన్ ఫల్. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేస్తే ఇక్కడ మీరు ఒక ఫ్లో చార్ట్ చూస్తున్నారు కదా, ఇందులో ఎనోనేషియా ఫ్యామిలీ అని ఉంది. అంటే ఎనోనేషియా ఫ్రూట్స్లో ఈ 4 ఫ్రూట్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఈ 4 ఫ్రూట్స్ యొక్క కామన్గా చూసుకుందాం అండ్ అలాగే ఇన్ డీటెయిల్గా కూడా చెప్తాను ఏ ఫ్రూట్స్కి ఏముంది అని. ఇవి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ. ఈ ఎనోనేషియా ఫ్రూట్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ అన్నమాట. వీటిలో హై వైటమిన్ సి లెవెల్స్ అలాగే ఫ్లావోనాయిడ్స్ కంటెంట్ ఉండడం వల్ల వీటికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంది. వీటిల్లో మేజర్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న ఫ్రూట్ ఏదంటే హనుమాన్ ఫల్. ఒక రకంగా ఇది యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసేసి అండ్ అలాగే మనకున్న ఆక్సిడైజ్ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే లివర్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా డిక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ప్రాపర్టీ కేవలం హనుమాన్ ఫల్లోనే కాదు, లక్ష్మణ్ ఫల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కామన్ హెల్త్ బెనిఫిట్స్. వీటిలో ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మనం ఇంతాక చెప్పుకున్నాం. వాటిల్లో ఉన్న విటమిన్ సి లెవెల్స్ వల్ల కావచ్చు అండ్ అలాగే ఫ్లేవనాయిడ్స్ వల్ల కావచ్చు చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే వీటిలో ఉన్న హై ఫైబర్ కంటెంట్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది.
వీటిలో ఉన్న వైటమిన్ సి కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే అదర్ కాంపౌండ్స్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. మెయిన్గా ఇది సీతాఫలంలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ప్రమోట్స్ హార్ట్ హెల్త్, అంటే వీటిల్లో ఉన్న ఫాస్ఫరస్ మెగ్నీషియం కాంపౌండ్స్ వల్ల ఇవి మన హార్ట్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెంథనింగ్ బోన్స్ అండ్ మజిల్స్. ఇవి చూసుకుంటే స్ట్రెంథనింగ్ బోన్స్ అండ్ మజిల్స్ ఎక్కువగా హనుమాన్ ఫల్ వల్ల ఉంటుంది. హనుమాన్ ఫల్ అనేది కాల్షియం, ఐరన్ అలాగే ఫాస్ఫరస్ రిచ్ ఫ్రూట్. రిమైనింగ్ అన్నీ కూడా పొటాషియం, మెగ్నీషియం రిచ్ ఫ్రూట్స్. బట్ రామాఫల్లో పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా హై ఎనర్జీ కంటెంట్ ఫ్రూట్సే. అండ్ అలాగే హనుమాన్ ఫల్లో ఇంకొక యూనిక్ ప్రాపర్టీ ఉంది. అదేంటి అంటే హనుమాన్ ఫల్లో ఎస్ట్రోజెన్సిస్ అనే కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ వల్ల ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. అంటే ఇది క్యాన్సర్ గ్రోయింగ్ సెల్స్ని కిల్ చేయడానికి లేదా ఆ గ్రోత్ని ఆపడానికి ఈ కాంపౌండ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి లో క్యాలరీ ఫ్రూట్స్. మనకి లక్ష్మణ్ ఫల్, హనుమాన్ ఫల్ చూసుకుంటే లో క్యాలరీ ఫ్రూట్స్ కింద వస్తాయి. అండ్ అలాగే కొంచెం హై క్యాలరీ ఫ్రూట్స్ అంటే సీతాఫల్, రామాఫల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ 4 ఫ్రూట్స్ కూడా లెస్ ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్. నాట్ లెస్, కంప్లీట్గా లెస్ అని చెప్పలేము, కానీ మోడరేట్ ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్. మనం ఎప్పుడైతే అవి మితంగా తింటామో అప్పుడు మాత్రమే మోడరేట్ గ్లైసమిక్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీటి యొక్క కల్నరీ యూసెస్, వీటిని ఎందులో యూస్ చేస్తారు అంటే ఐస్ క్రీమ్స్లో, మిల్క్ షేక్స్లో, ఫ్రూట్ సలాడ్స్లో, లేదా జామ్స్లో, లేదా డ్రెసెస్లో, లేకపోతే రిఫ్రెషింగ్ డ్రింక్స్గా కూడా ఈ 4 ఫ్రూట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీటి యొక్క యూనిక్ కాంపోనెంట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. క్యాన్సర్ ప్రివెన్షన్ కాంపౌండ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ట్రోజెన్సిస్. అండ్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఈ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇవి మనకి ఆర్థరైటిస్ని లేదా ఆస్మాని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంటాయి. ఇంకొక యూనిక్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకోవాలి అంటే హనుమాన్ ఫల్ అలాగే లక్ష్మణ్ ఫల్లో ఒక స్లీప్ మనకి ఎన్హాన్స్ చేయడానికి కాంపోనెంట్స్ అవి ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మనకి ప్రశాంతమైన నిద్ర అనేది కలుగుతుంది. ఇవి ఏంటి అంటే మనకి ఇన్సోమ్నియా అలాంటి ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని సప్రెస్ చేసి మనకి మంచి నిద్ర కలగడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే ఇవి మనకి ఇమ్యూనిటీని ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే బోన్స్ హెల్ప్కి హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. ఇవి రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ అనమాట. నెక్స్ట్ ఈ 4 ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్, స్కిన్ అనేది చాలా హెల్తీగా, అండ్ అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు న్యూట్రిషనల్ టేబుల్ చూసినట్లయితే కనుక క్యాలరీస్ కంపేర్ టు లక్ష్మణ్ ఫల్ అండ్ హనుమాన్ ఫల్, సీతాఫల్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇవి హై క్యాలరీ ఫ్రూట్స్ అని చెప్పి ఇందాక చెప్పాను. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే కనుక లక్ష్మణ్ ఫల్కి కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ ఫైబర్కి వచ్చేసరికి అన్నీ ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లోనే, కానీ లక్ష్మణ్ ఫల్కి కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది. ప్రోటీన్ లక్ష్మణ్ ఫల్కి కొంచెం తక్కువ ఉంది, రిమైనింగ్ అన్నీ ఓకే. ఫ్యాట్ ఏ ఫ్రూట్లో వీటిల్లో కూడా ఏవి మోర్ దాన్ 0.5 కన్నా ఎక్కువ లేవు. ఇంకా ప్రైమరీ విటమిన్స్, ఇంతకు మనం చెప్పినట్లు వైటమిన్ సి అనేది కామన్. ఇంకా ప్రైమరీ మినరల్స్కి వచ్చేసరికి పొటాషియం, మెగ్నీషియం అన్నిట్లో కామన్ ఉన్నాయి ఎక్సెప్ట్ హనుమాన్ ఫల్. హనుమాన్ ఫల్ అనేది కాల్షియం, ఐరన్ రిచ్, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇంకా రామాఫల్లో ఏంటంటే ఐరన్ రిచ్. ఇంకా హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేస్తే కనుక అన్ని హార్ట్ హెల్త్కి మంచిది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ అలాగే డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది లక్ష్మణ్ ఫల్ అండ్ అలాగే హనుమాన్ ఫల్లో కూడా ఉంది. ఇక్కడ టిక్ మార్క్ లేదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ గుడ్ ప్రాపర్టీ, ఎందుకంటే వీటిలో ఎస్ట్రోజెన్సిస్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా ఈ టేబుల్లో ఉంది, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఇంకా డెప్త్గా కావాలి అనుకుంటున్నా, లేదా ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో, ఏ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే ఏ కంపారిజన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ వైస్ ఛానల్.